హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తున్నట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ 50 చార్ట్, ఇది 50 మినిట్స్లో. సో నిన్న మనం ఏమనుకున్నాం, మార్కెట్ అనేది మనకు ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి లైక్ మార్కెట్ కంటిన్యూషన్ అంటే లైక్ డౌన్ సైడ్ అనేది వెళ్ళి ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 22,000 వరకు వెళ్తుందని చెప్పేసి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. కానీ ఇవాళ చూసుకుంటే మార్కెట్ అనేది మనకి చాలా ఎక్స్టెండెడ్ ర్యాలీ అనేది ఇచ్చి మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హైని కూడా మనం బ్రేక్ చేసుకుని ఒక ఫ్రెష్ హైని అయితే మనకు ఫామ్ చేసుకుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్గా ఇక్కడ మనకి ఒక ఏబీసీ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అనేది అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ మనకు ఒక ఏబీసీ ప్యాటర్న్ అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇది మనకు కూడా ఇది ఏదైతే మనకి ఏబీసీ ప్యాటర్న్ ఫామ్ అయిందో మనకి ఇది విత్ ఇన్ ద లిమిట్స్లోనే ఉంది కాబట్టి మనం దీన్ని లైక్ ఏమనుకుంటాం, ఇంకా కరెక్షన్లోనే మార్కెట్ ఉందని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇప్పుడు మనకి ప్రీవియస్ హైని ఫామ్ చేసి మనకి ఆల్ టైమ్ హైస్ మనకి బ్రేక్ చేసుకుని మార్కెట్ లైక్ చాలా ఎక్కువ మటుకు మనకి రిట్రేస్మెంట్ అంటే లైక్ ఇక్కడ ప్రొలాంగ్ అనేది అయింది కాబట్టి, అంటే ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చింది కాబట్టి, సో దీన్ని మనము ఇంకా కరెక్షన్ కిందకి అయితే మనం కన్సిడర్ చేసుకోలేము. దీన్ని మనము 1 2 3 4 అండ్ దాని తర్వాత ఇది మనకి 5th వేవ్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. సో దీన్ని మనం ఒక కరెక్షన్ కిందకి మనం తీసుకున్నాము ఇప్పుడు. సో ఇక్కడ ఇది మనకి ఏబిసి వేవ్ కింద మనం తీసుకున్నట్టయితే మనకి ఇది ఏ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి బి వేవ్, దాని తర్వాత మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే సి వేవ్ అనేది ఫామ్ అయ్యి మనకి ఇక్కడ ఒక ఫ్లాట్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో మనకి ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్కి ఇంకా కన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మనకి ఫస్ట్ వేవ్ ఫామ్ అయింది, దాని తర్వాత సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్లో మనకి 1 2 ఇది థర్డ్ వేవ్లో మనకి ఇప్పుడు రిట్రేస్మెంట్ అన్నది వస్తుంది. సో రిట్రేస్మెంట్ అన్నది తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఫ్రెష్ హై అన్నది ఫామ్ చేసుకొని ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేది ఉంటే, అంటే ఒకవేళ నిజంగానే మనకి ఇక్కడ ఫ్లాట్ ఫార్మేషన్, ఎక్స్పాండెడ్ ఫ్లాట్ ఫార్మేషన్ మనకి వచ్చేది ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫాల్ వచ్చి డిప్ వచ్చి దాని తర్వాత మళ్ళీ ఒక ర్యాలీ వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. అదొక పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ నిజంగానే మనకి ర్యాలీ ఇస్తున్నట్టయితే ఇక్కడ ఒక మైనర్ పుల్ బ్యాక్ అన్నది తీసుకుంటుంది, థర్డ్ వేవ్ అన్నది తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఫ్రెష్ హై అంటే 5th వేవ్ అన్నది ఫామ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకు ఒక కరెక్షన్ తీసుకొని ఆ విధంగా మళ్ళీ లోవర్ మన ఏమంటారు హయ్యర్ హైస్ ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అన్నది అప్సైడ్కి అయితే మనకు వెళ్ళిపోతుంది. అంటే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ మెల్లిమెల్లిగా అప్సైడ్కి అయితే మనకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం వెయిట్ అండ్ వాచ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ డిప్ తీసుకున్నప్పుడు మనం లాంగ్ పొజిషన్స్ తీసుకొని మనకి అప్రాక్సిమేట్లీ 25,500 నుంచి 25,600 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి ఏదైతే మనకి కరెక్షన్ అనేది వస్తుందో ఆ కరెక్షన్ని మనం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయాలి. ఆ కరెక్షన్ అనేది మనకి చాలా ఫాస్ట్గా డౌన్ సైడ్ అన్నది వచ్చి మనకి ఈ డౌన్ సైడ్ అన్నది వచ్చి మనకి ఈ లెవెల్స్ అంటే లైక్ 24,746 లెవెల్స్ కిందికి, అంటే లైక్ మాక్సిమం మనకి రిట్రేస్మెంట్ అంటే ఇది ఏదైతే మనకి ర్యాలీ వచ్చిందో ఈ ర్యాలీలో మాక్సిమం రిట్రేస్మెంట్ మనకు తీసుకుంటున్నట్టయితే దాన్ని మనము ఎక్స్పాండెడ్ ఫ్లాట్ కిందనే మనం తీసుకోవచ్చు. ఒకవేళ మాక్సిమం రిట్రేస్మెంట్ కాకుండా పార్షియల్గా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనం అందులో లాంగ్ పొజిషన్స్కి అయితే మనం బిల్డప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు రేపు డిప్ తీసుకొని ఏదైతే మనకి ర్యాలీ అనేది వస్తుందో ఆ ర్యాలీ మీద మనకి డిపెండ్ అన్నది అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు మనము ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మనకి డైలీ టార్గెట్ రేపటికి సంబంధించి 25,508 అన్నది మనకి రేపటికి సంబంధించిన డైలీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ పైన కూడా మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి అప్రాక్సిమేట్లీ 25,628 వరకు అయితే మనకి వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 25,294 అన్నది మనకి డౌన్ సైడ్లో డైలీ టార్గెట్. అంటే కరెక్షన్ ఇనిషియల్గా తీసుకుంటుంది కదా, సో ఇనిషియల్గా కరెక్షన్ తీసుకున్నప్పుడు మనకి మార్కెట్ ఈ లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి 25,199 అంటే ఆల్మోస్ట్ 25,200 లెవెల్స్ వరకు కూడా మనకి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇనిషియల్గా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అన్నది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో దాని ప్రకారంగానే ప్లాన్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్లోకి అయితే మనం వెళ్దాము. సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పొజిషన్లో అయితే మనకు ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా అయితే నిన్నటి అనాలిసిస్ వీడియో ప్రకారం అయితే మనం ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి మనం అనుకున్నాము. ఎక్స్వే ఫామ్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. సో నేను ఈ అనాలిసిస్ని కూడా నేను కంప్లీట్గా చేంజ్ అయితే చేసుకున్నాను. ఇది మనకి ఎక్స్ వేవ్ అన్నా కావచ్చు, లేదంటే మనకి ఈ ర్యాలీలో మనకి ఫస్ట్ వేవ్ అన్నా కావచ్చు. సో ఎక్స్ వేవ్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోతే మనకి ఇది 1 2 3 4 5 అనేది కిందికి రావాలి. కానీ అలా కాకుండా మనకి ఈ ఎక్స్ వేవ్ యొక్క హైని మళ్ళీ మనకి బ్రేక్ చేసుకుంది అండ్ ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ ఎక్స్ వేవ్ హై
ఇక్కడ ఏదైతే ప్రీవియస్ ఎక్స్ వేవ్ ఉందో ఆ లెవెల్స్ వరకు అయితే మనకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎక్స్ వేవ్ ఇక్కడ ఉండాలి. సో అక్కడ వరకు మనకు వచ్చేసింది కాబట్టి ఇది మనకి ఎక్స్ వేవ్ కాకపోయినా అట్లీస్ట్ మనకి ఇది ఒక ర్యాలీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి డబుల్ ఎక్స్ వేవ్ ప్యాటర్న్ అయితే మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. ఇది మనకి 1 2 అండ్ మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫ్రెష్ ర్యాలీ వస్తే మనకి ఇక్కడ 3 4 5 అయితే మనకు ఒక ఇంపల్స్ వేవ్ అయితే మనకు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ అనుకున్నట్టు ఒకవేళ మార్కెట్ వెళ్తే మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఈ థర్డ్ వేవ్ అనేది మనకి 53,817 దగ్గర మనకి ఎండ్ అనేది అవుతుంది. అండ్ మనకి థర్డ్ వేవ్ అనేది మనకి 52,831 దగ్గర మనకి థర్డ్ వేవ్ అనేది 53,794 దగ్గర మనకి థర్డ్ వేవ్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వేవ్ వచ్చేసరికి మనకి 54,000 వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది అప్రాక్సిమేట్లీ మనకి చూసుకుంటే మనకి అక్టోబర్ 4th వరకు మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి ఈ మూమెంటంని బట్టి చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్ 4th వరకు మనకి ఈ లెవెల్స్ వరకు అయితే మనకి రావాలి. లేదు అని అంటే ఇంకొంచెం లేట్ అయితే కొంచెం చాలా స్లో మూమెంటంతో ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఇంకా ఎక్స్ట్రానే టైం తీసుకొని మెల్లిగా అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ రేపు ఇక్కడ కూడా మనకి లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి చూడండి మనకి 1 2 ఇది మనకి థర్డ్ వేవ్లో మళ్ళీ మనకి కరెక్షన్ అయితే తీసుకొని మనకి ఫోర్త్ వేవ్ అనేది ఎండ్ అనేది అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 51,579 నుంచి మనకి 51,538 లెవెల్స్ వరకు అనేది వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ డ్రా చేసి పెట్టాను. ఇది ఈ లెవెల్ వరకు అంటే 52,000 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే హైయర్ లెవెల్స్లో మనకి 52,069 అన్నది మనకి డైలీ టార్గెట్ అప్ సైడ్లో. ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి 52,365 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. కానీ ఇనిషియల్గా మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. మనకి డౌన్ సైడ్లో మనకి 51,505 అన్నది మనకి డౌన్ సైడ్ డైలీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చి ఆ లెవెల్ కింద మార్కెట్ సస్టైన్ అవుతున్నట్టయితే మనకి 51,238 లెవెల్స్ వరకు అనేది వచ్చి అక్కడ హిట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇనిషియల్గా డౌన్ సైడ్కి అనేది వచ్చి ఈ 2 లెవెల్స్ మధ్యలో అంటే 505 నుంచి 238 లెవెల్స్ మధ్యలో ఏదో ఒక దగ్గర మనకి రెసిస్టెన్స్ అన్నది సపోర్ట్ అన్నది తీసుకొని మళ్ళీ మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ అనేది అయ్యి మళ్ళీ మనకి అప్ సైడ్లో డైలీ టార్గెట్ అన్నది హిట్ అనేది అయ్యే ఛాన్స్ మనకి చాలా ఎక్కువ అయితే మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్స్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.